ఈమె పేరు కాత్యాయని అమ్మ. ఈమె ఏమి గురించి మనం తెలుసుకోవాలి అంటే, మనకెప్పుడైనా జీవితంలో ఏదైనా కోరిక ఉంటే నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది అని నిరూపించిందనమాట. ఎలాగంటే, అందరికీ చిన్నప్పుడు ఏముంటుందండి, చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి అని. పాపము ఆమెకి ఇప్పుడు 101 సంవత్సరం బతికి ఆమె 23లో మరణించింది. అయితే ఆమె ఆ ఏజ్లో చిన్నప్పుడు అంటే చూడండి, మరి ఆ కాలంలో చదువు అందరికీ ఉండేది కాదు. పాపం వీళ్ళు బీదస్తులు, ఏదో పని చేసుకుంటూ బతికేవాళ్ళు. ఆమెకు చదువుకోవడానికి అవకాశం రాలేదు. కానీ అప్పుడు అవకాశం రాకపోయినా ఆమె మెదడులో అది స్థిరంగా ఉన్నదన్నమాట, ఎప్పటికైనా చదువుకోవాలని కోరిక. అయితే ఆ విధంగానే ఆమెకు చిన్నప్పుడే పెళ్ళైపోయింది. పిల్లలు స్వీపర్గా ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ, హౌస్ కీపింగ్ వర్క్ చేసుకుంటూ, సంసారాన్ని వెళ్ళదీస్తూ, సపోర్టివ్గా ఉంటూ జీవితాన్ని గడిపేసింది. కానీ అందరూ పెద్దగా అయిపోయి, అందరూ మంచిగా అయిపోయినాక 96 ఏళ్లకు ఈమెకి తన కోరిక, మనసులో ఉన్న కోరికను బయటకు పెట్టేసి అప్పుడు చదువుకోవడానికి స్టార్ట్ చేస్తా అనుకున్నది. అందరు నవ్వారు, కానీ ఆమె దాన్ని పట్టించుకోకుండా చక్కగా చదువుకుని పరీక్షలు రాసి 98% మార్కులతోని ఉత్తీర్ణురాలై పట్టా తీసుకున్నది. అంటే ఎంత గొప్ప విషయం అండి. అంటే మన స్థాయి ఏ రకంగా ఉన్నా, మనం ఉన్నతంగా ఆలోచించినప్పుడు మన జీవితంలో ఎప్పుడో ఒకసారి అవకాశాలు వస్తూ ఉంటాయి. వయసుతో పని లేకుండా కొన్ని పనులు మనం నెరవేర్చుకోగలం. కానీ అటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదో కారు కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడు కొనుక్కోకుండా ఇంకా కొంతకాలానికైనా మనం కారు కొనుక్కోవచ్చు, కారు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు, ఇలా ఏవైనా సాధించుకోవచ్చు. కాబట్టి వాటి కుంగిపోకుండా మన ఆకాంక్షను, మన యాంబిషన్స్ని మనము అలా కంటిన్యూ చేయాలి, నిరుత్సాహపడకుండా. అయినప్పుడు మనం ఎప్పటికైనా నేర్చుకొని సాధించగలుగుతాము. అది మనము ఈ అమ్మని చూసి నేర్చుకుందాము. ఈ అమ్మకు శాంతి కలగాలని కోరుకుందాము. అదేవిధంగా అభినందనలు తెలుపుదాము. ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను దీన్ని మీకు షేర్ చేసిన వాటి తప్పకుండా లైక్ చేయండి.